హాయ్. బేసిక్‌గా మనకి హెల్త్ ఇష్యూస్ అనంగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మెడిసిన్స్, హాస్పిటల్ బిల్స్, ఇంకా గంటలు గంటల కొద్దీ క్యూలో వెయిట్ చేయడం. కానీ వీటన్నిటిని స్కిప్ చేయడానికి ప్రస్తుతానికి మన ముందు ఒక ఉపాయం ఉంది. అదే ఆయుర్వేదం. ఆయుర్వేదంతో ఆరోగ్య సాంకేతికతను ప్రకృతిలోనే కనుగొని ఎన్నో రకాల క్యాన్సర్స్, కిడ్నీ ఫెయిల్యూర్, షుగర్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక రోగాలకు సమాధానం చెప్తున్నారు. సో లెట్స్ అన్యూ ద జర్నీ ఆఫ్ నాగేశ్వర ఆయుర్వేదిక్ బై ఇట్స్ ఫౌండర్ ఆకుల నాగేష్ గారు, ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నాగేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్స్. సో హలో సార్. హలో సార్. సో సార్, యాక్చువల్గా మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి ఆయుర్వేదంని ఎందుకు యూజ్ చేసుకున్నారు? అండ్ ఈ నాగేశ్వర హాస్పిటల్ అనేది ఎందుకు స్థాపించారు? యాక్చువల్గా మేము ఒక గురు పరంపరలో ఆయుర్వేద వైద్యాన్ని డెవలప్ చేసి జనానికి అందుబాటులోకి తీసుకొచ్చాము. యాక్చువల్గా ఆయుర్వేద అనేది 5 రకాలుగా ఉంటుంది. పాదరసంతో వైద్యం చేయడం, గంధక సల్ఫర్తో వైద్యం చేయడం, భస్మాలు కొన్ని రాగి అంటే కాపర్ లేదా గోల్డ్, సిల్వర్, ఐరన్ ఇలాంటి మెటల్స్ని భస్మాలుగా చేసి ఇవ్వడం. 4 కొన్ని రకాల పాయిజన్స్, పాము విషం కావచ్చు. 5 వచ్చేసి మూలికా వైద్యం. సో మేము చేస్తున్నది మూలికా వైద్యం, హెర్బల్ ట్రీట్మెంట్ అనమాట. సో దీంట్లో మంచి రిజల్ట్స్ రావడాన్ని మేము అబ్జర్వ్ చేసి ఒక కంపెనీ పెట్టి ఈ డ్రగ్స్ను హైలీ స్టాండర్డైజ్డ్ మెథడ్ ద్వారా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం మా వల్ల సాధ్యపడింది. సో ఈ హైలీ ప్రాసెస్డ్ ఎక్స్ట్రాక్ట్స్ తయారు చేసి దాంట్లో నుంచి కొన్ని రకాల ఎలిమెంట్స్ ఏవైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో, అల్యూమినియం, బోరాన్, సిలికాన్ లాంటివి, కొన్ని రకాల మెర్క్యూరీ, లెడ్, ఆర్సెనిక్, క్యాడ్మియం లాంటి హెవీ మెటల్స్ని తొలగించి ప్రాపర్గా అబ్జార్బ్ అయ్యేటట్టు తయారు చేసి క్యాన్సర్కే కాదు చాలా రకాల క్రానిక్ డిసీజెస్కి మేము వీటి ద్వారా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఓకే. సో జనరల్లీ క్యాన్సర్ అనగానే మనకి బయట కీమోథెరపీ అని చెప్పేసి చాలా ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. అందులో పర్టికులర్గా మీరు ఆయుర్వేదిక్నే చూస్ చేసి ఎందుకు చేద్దాం అనుకున్నారు? అంటే యాక్చువల్గా మన పూర్వీకులు కొన్ని రకాల భస్మాలు తయారు చేసేవాళ్ళు. ఎస్ సార్. అవి కాపర్ భస్మము, వజ్ర భస్మము, గోల్డ్ భస్మము, తర్వాత టిన్ భస్మము, ఇలాంటి భస్మాలు అన్నమాట. రససింధూరము, ఇలాంటి భస్మాలు. సో ఈ భస్మాలన్నీ కూడా చాలా తక్కువ రోజులలోనే క్యాన్సర్ లేదా క్రానిక్ డిసీజెస్, మోకాళ్ళ నొప్పి, వెన్నెముక నొప్పి, ఆస్తమా, సైనసైటిస్, డయాబెటిక్ వీటన్నిటి మీద తక్కువ సమయంలోనే అద్భుతంగా పనిచేసే దాన్ని మేము అబ్జర్వ్ చేశాం. సో అదేవిధంగా కొన్ని రకాల మూలికలు ఇవన్నీ చాలా అద్భుతంగా క్యాన్సర్ మీద లేదా క్రానిక్ డిసీజెస్ మీద పనిచేస్తాయి అన్నమాట. సో అంటే ఐ థింక్ మీరు ఆల్మోస్ట్ ఇంత జర్నీలో ఎన్నో హర్డిల్స్ ఫేస్ చేసే ఉంటారు. అవును. సో అందులో మీకు బాగా టఫెస్ట్ సిచ్యువేషన్ ఏమి ఎదుర్కొన్నారు? దాని నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యారు? మేము అనఫిషియల్గా ఎన్నో రోజుల నుంచి మా వాళ్ళు, మా పూర్వీకులు, మేము మెడిసిన్స్ తయారు చేస్తున్నప్పటికీ అఫీషియల్గా 2013 నుంచి మేము ఇవ్వడం స్టార్ట్ చేశాం ఆయుర్వేదిక్ మెడిసిన్స్. కొన్ని అంటే నారాయణమూర్తి, మీకు వైద్య నారాయణమూర్తి ఐడియా ఉండి ఉండొచ్చు, కర్ణాటక. ఆయన చాలా గొప్ప వైద్యులు. వాళ్ళ బ్రదర్ పండిట్ ప్రభాకర్, ఇలా ఇంకా కొంతమంది వైద్యులకు మేము మెడిసిన్ తయారు చేసి సప్లై చేసేవాళ్ళం. సో చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ తర్వాత గత ఒక 10 years నుంచి మేమే ఇవ్వడం స్టార్ట్ చేసామన్నమాట. ఓకే. సో ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏవైతే ఈ భస్మాలు ఉన్నాయో వీటిల్లో మేము ఐసిపిఎంఎస్ చేసి దాంట్లో ఏం మినరల్స్ ఉన్నాయి, ఏ మినరల్స్ ఉన్నాయి, ఏ రేషియోలో ఉన్నాయనే విషయాన్ని తెలుసుకొని ప్లాంట్ బేస్డ్ మినరల్స్ను, ప్లాంట్ నుంచి మినరల్స్ను కలెక్ట్ చేసి వాటిని ఇవ్వడం స్టార్ట్ చేశాం. అవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోగా చాలా బాగా ఈ క్రానిక్ డిసీజెస్ మీద పనిచేస్తుంది. అంటే ఎటువంటి కన్సిస్టెన్సీ ఇష్యూస్ మాకు రాలేదన్నమాట. ఓకేనా. అదేవిధంగా మేము కొన్ని రకాల హెర్బల్స్ను ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇవ్వడము, అది ఒక 3 రోజులు పనిచేయడం లేదా 1 week పనిచేయడం, తర్వాత పని చేయకపోవడం, ఇలా జరుగుతున్నాయి. సో మేము మార్కెట్లో ఉన్న అన్ని మందులు కూడా అలాగే పనిచేస్తున్నట్టు కూడా మేము అబ్జర్వ్ చేశాం. దానికి కారణం ఏంటి అంటే వాటిల్లో ఇది ఎవ్వరూ కన్సిడర్ చేయలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఇది జనహితం కోసం మేము చెప్తున్నాం.
చాలామంది సైంటిస్టులు డాక్టర్లు దీన్ని కన్సిడర్ చేయాలి. ఓకే. మీరు ఎంత బాగా ఎక్స్ట్రాక్ట్ తయారు చేసినప్పటికీ ఆ ఎక్స్ట్రాక్ట్లో ఇంప్యూరిటీస్ ఉండడం వల్ల ఎక్స్ట్రాక్ట్ 3-4 రోజుల తర్వాత బాడీ అబ్జర్వ్ చేసుకోవడం ఆగిపోతుంది. ఓకే. సో మేమేం చేస్తున్నామంటే మన బాడీలో ఎక్కువ కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, జింకు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి, ఐరన్, కాపర్ లాంటివి. సో ఈ అల్యూమినియం, బోరాన్, సిలికాన్ అనేది చాలా ట్రేస్ మినరల్స్. మనం 100 mg కాల్షియం ఇచ్చినప్పుడు ఎస్. 0.5 mg మాత్రమే అల్యూమినియం, అంతకన్నా తక్కువ బోరాన్, అంతకన్నా తక్కువ సిలికాన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ట్రేస్ మినరల్స్ కూడా కొన్ని డిసీజెస్కి పనిచేస్తాయి. సో అవి మోతాదు మించి ఉండడం వల్ల ఏమవుతుందంటే అవి ఫుల్ఫిల్ అయిపోయి మన బాడీలో అక్యుములేట్ అయిపోయి మిగతా మేజర్ కాంపౌండ్ను అబ్జర్వ్ కానివ్వకుండా చేస్తుంది. ఓకే. అయితే మేము చేసిన గొప్ప ఆవిష్కరణ అంటే మేము ఎన్నో ఒడిదుడుకులు తట్టుకున్న తర్వాత, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత ఫైనల్గా మేము తెలుసుకున్న విషయం, ఈ అల్యూమినియం, బోరాన్, సిలికాన్ లాంటి ట్రేస్ మినరల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఓకే. మేము ఎంత హైలీ ప్రాసెస్ చేసినప్పటికీ ఈ మెడిసిన్ అబ్జర్వ్ చేసుకోవడంలో పేషెంట్ ఇబ్బంది పడుతున్నాడనే విషయం గమనించి ఓకే. దీనికోసం ఒక ప్రత్యేకమైన ఒక ఆవిష్కరణ చేశాము. వాటిని ప్లాంట్స్ నుంచి తొలగించడం కోసం ప్లాంట్ బేస్డ్ నానో టెక్నాలజీ అనే ఒక ఇదిలో వాటిని కంప్లీట్గా తొలగించడం వల్ల మా మెడిసిన్ 100% పేషెంట్స్ అబ్జర్వ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది అనేది ప్లాంట్ మీరే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారా లేదా ఆల్రెడీ? లేదు, యాక్చువల్గా అమెరికాలో ఓకే. ఒక వ్యక్తి దీన్ని డెవలప్ చేశారు, మా బ్రదర్, మా కజిన్ అనమాట. Oh, సో nice. ఆయన ద్వారా ఆ టెక్నాలజీ తీసుకొని Okay. మేము దాన్ని డెవలప్ చేశామన్నమాట. ఓకే. సో అది మాకు చాలా గొప్ప ఆవిష్కరణ. అది మాకు ఎంతగానో మా పేషెంట్లకు మాకు ఉపయోగపడింది. కన్సిస్టెన్సీలో ఎటువంటి ఇష్యూస్ లేనప్పటికీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అబ్జార్ప్షన్లో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. అవును సార్. సో ఎందుకంటే మేము ఆల్వేస్ మేము చేసిన మెడిసిన్ మీద స్టెబిలిటీ స్టడీస్ చేసినప్పటికీ ఓకే. మెడిసిన్ స్టేబుల్గా ఉంటున్నప్పటికీ 1 వీక్ తర్వాత పనిచేయట్లేదు. Exactly. దానికి కారణం ఈ ట్రేస్ మినరల్సే, ఈ ఇంప్యూరిటీసే అనే విషయం తెలుసుకొని దాన్ని పూర్తిగా ప్లాంట్ ఎక్స్ట్రాక్షన్ నుంచి తొలగించేదానికి ఆ మెథడ్ను డెవలప్ చేశారు. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 1 వీక్ తర్వాత ఏదైతే మెడిసిన్ పని చేయట్లేదు ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయో, ఇప్పుడు మీరు ఎలా అయితే నాగేశ్వర హాస్పిటల్ అనేది పెట్టారో, ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనేది, అట్లాగే చాలామంది ఆయుర్వేదిక్ హాస్పిటల్ కొంతమంది పెట్టారు. అవునవును. సో ఆ హాస్పిటల్స్కి ఇప్పుడు మన హాస్పిటల్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ మన స్పెషాలిటీ ఏంటి? హైలీ ప్రాసెస్డ్ ఎక్స్ట్రాక్ట్స్ తయారు చేయడం మా ప్రత్యేకత. ఓకే. అట్ ద సేమ్ టైం ఇది చాలామంది చేయొచ్చు, లేదా ఎక్కడి నుంచి అయినా పర్చేజ్ చేయొచ్చు, అవసరమైతే యూరప్ నుంచి. ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ వల్ల ఏది ఎక్కడైనా మనకు దొరుకుతుంది. ఎస్ సార్. సో సైంటిస్టులు కానీ డాక్టర్స్ కానీ ఇంప్యూరిటీస్ని ఎవరు కూడా కన్సిడర్ చేయట్లేదు. మేము వాటి వల్లే మెడిసిన్ పనిచేయట్లేదు అనే విషయాన్ని అబ్జర్వ్ చేసి వాటిని తొలగించడమే మా ప్రత్యేకత. అందువల్ల మిగతా అందరికన్నా ఈ ప్రోడక్ట్స్ చాలా యూనిక్గా పనిచేస్తాయి. సార్ మీ హాస్పిటల్లో క్యాన్సర్కి, డయాబెటీస్కి, ఇంకా దీర్ఘకాలిక రోగాలకి సో నిజంగానే పరిష్కారం ఉంటుందా లేదంటే అది కంటిన్యూ ప్రాసెస్సా? మేము యాక్చువల్గా సిల్వర్ భస్మం మీద ఐసిపిఎంఎస్ అంటే ఒక అనాలిసిస్ చేయించినప్పుడు Nice. మాకు దాంట్లో ఏం మినరల్స్ ఉన్నాయనే విషయం మేము ఫైండ్ అవుట్ చేశాం. ఓకే. అదేవిధంగా ఏ రేషియోలో ఉన్నాయనే విషయం కూడా మేము తెలుసుకున్నాం. నైస్ సార్. యాక్చువల్గా కాఫర్, జింకు ఈ 2 మినరల్స్ సో రేషియోలో ఉండడం అబ్జర్వ్ చేశాం. ఓకే. వీటిని మేము జామ లీవ్స్ నుంచి వచ్చేసి జింకు తీసుకుంటున్నాం. సీసమే సీడ్స్ అంటే మన నువ్వుల నుంచి వచ్చేసి కాఫర్ను తీసుకుంటున్నాం. ఓకే. సో యాక్చువల్గా మాకు జామ లీవ్స్ నుంచి 1% ఈల్డ్ వస్తుంది. 1 కేజీ నుంచి 10 గ్రాములు వస్తుంది. ఓకే సార్. సో అదేవిధంగా ఈ నువ్వుల నుంచి మేము కాఫర్ ఐసోలేట్ చేస్తే ఓన్లీ 0.5% 5 గ్రామ్స్ వస్తుంది 1 కేజీ నుంచి. ఓకే. ఓకే. సో వీటిని మేము ఇవ్వడం వల్ల ఇది ప్యాన్క్రియాటిక్ మీద చాలా అద్భుతంగా పనిచేసి డయాబెటిక్ కంట్రోల్ అవ్వడం మేము అబ్జర్వ్ చేసామన్నమాట. సార్ ఇప్పుడు మీరు వాట్ ఎవర్ ఈ సీడ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు కదా, సో అవి మీకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా లేదంటే వేరే చోట? అవును. ఇప్పుడు మేము యాక్చువల్గా న్యూట్రినైన్ హెర్బా క్యూర్ అనే పేరుతో ఫుడ్ సప్లిమెంట్ తయారు చేస్తామన్నమాట. ఓకే. సో వీటిల్లో ఇక్కడ తయారైన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేము యాక్చువల్గా మా నాగేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ప్రమోట్ చేస్తుంటాం. ఇంకా కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్
వేరే బెస్ట్ ఏదైతే ఆయుర్వేదిక్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము ఎక్స్ట్రాక్ట్స్ తీసుకొని అవి కూడా ప్రమోట్ చేస్తాం అనమాట. నైస్. సో బేసికలీ ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి జనరల్గా హార్మ్ఫుల్ అని అంటారు. బట్ మనం ప్రిపేర్ చేసే ఫుడ్ సప్లిమెంట్ ఎంతవరకు క్వాలిటీ బేస్డ్ ఉండొచ్చు? రైట్. యాక్చువల్గా ఏంటంటే ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి హార్మ్ఫుల్ కావచ్చు. ఎలా అంటే ఇప్పుడు మేము 2 mg కాల్షియం ఇస్తాం. ఓకే సార్. మార్కెట్లో దొరికే సింథటిక్ కాల్షియం ఎలిమెంటల్ కాల్షియం 400 mg ఉంటుంది. ఓకే. అది సింథటిక్ కాల్షియం కావడం వల్ల అది ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వదు. మాది హైలీ రియాక్టివ్ మినరల్, ఇది మోస్ట్ బయో అవైలబుల్ ఫామ్లో ఉంటుంది. దానివల్ల మేమిచ్చే 2 mg ఆఫ్ కాల్షియం ఓకే 400 mg మార్కెట్లో ఇచ్చే సింథటిక్ మినరల్ కన్నా, సింథటిక్ కాల్షియం కన్నా సార్ 1000 టైమ్స్ బెటర్గా పనిచేస్తుంది. గ్రేట్ సార్. సో దానివల్ల ఎటువంటి ఇష్యూ ఉండదు. పొటాషియం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి హైపర్ కాలేమియా వస్తుంది. ఓకే. కాల్షియం ఎక్కువ తీసుకుంటే హైపర్ కాల్సిమియా వస్తుంది. సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మీరు అన్నట్లు ఉంటాయి. కాకపోతే మేము కంప్లీట్గా ప్లాంట్ నుంచి ఐసోలేట్ చేసిన మినరల్స్ వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. చాలా డైరెక్ట్ ఎక్స్ట్రాక్టింగ్ అంటే ఐసోలేటెడ్ పర్టికులర్ కాంపౌండ్ మేము ఐసోలేట్ చేసి దాంట్లో ఉండే మిగతావి అంటే యాక్చువల్గా మీకు మినరల్ అనేది ఎప్పుడు బాగా వర్క్ చేస్తుందంటే కంప్లీట్ ప్యూరిటీ ఉన్నప్పుడు మాత్రం అది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మీకు నట్స్ ఉన్నాయి కదా, మిల్లెట్స్ ఉన్నాయి కదా, వీటిల్లో చాలా మినరల్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు నట్స్లో కూడా మేము చూసామన్నమాట. దాంట్లో అల్యూమినియం బోరాన్ సిలికాన్ లాంటి ఇంప్యూరిటీస్ ఉండడం వల్ల అవి ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వవు. అంతేకాదు దాంట్లో కొన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్, అమైనో యాసిడ్స్ ఇవన్నీ ఉండడం వల్ల వాటితో బైండ్ అయి ఉండడం వల్ల ప్రాపర్గా పనిచేయదు అనమాట. సో మేము చేసే ప్రాసెస్లు ఏంటంటే మేము నట్స్ నుంచి కలెక్ట్ చేస్తాం, ప్లాంట్స్ నుంచి కలెక్ట్ చేస్తాం, ప్లాంట్ నుంచి ఐసోలేట్ చేస్తాం. ఏవి ఈ మినరల్స్ ప్యూర్ మినరల్ మాత్రమే తీసుకోవడం వల్ల అది ప్రాపర్గా అబ్జర్వ్ అవుతుంది, హైలీ రియాక్టివ్గా కూడా వర్క్ అవుతుంది. సార్ మీ హాస్పిటల్లో ఆల్రెడీ క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు. వాట్ ఎవర్ మీ దగ్గర ఉన్న మెడిసిన్స్, మీ దగ్గర ఉన్న మూలికలు వాటన్నిటితో. సో కొంతమంది మీ దగ్గరికి అప్రోచ్ అవ్వక ముందు బయట ఏదైనా హాస్పిటల్స్లో ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్ చాలా వచ్చేసాయి అనమాట. ఆ అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేసుకున్న వారు మిమ్మల్ని అప్రోచ్ అయితే దానికి రిజల్ట్ అనేది ఉంటుందా? అంటే అట్లీస్ట్ ఆ రిజల్ట్ అనేది ఉంటుందా, లేదంటే డెఫినెట్గా ఏమైనా? యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు మోడర్న్ ట్రీట్మెంట్లో కీమోథెరపీ, రేడియోథెరపీ, ఆపరేషన్ ఇట్లాంటివన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్ తీసుకుంటూ మా దగ్గరకు వచ్చి ఈ డ్రగ్ను సపోర్టివ్ థెరపీగా ఈ మెడిసిన్స్ వాడతారనమాట. దీనివల్ల ఏంటంటే వాళ్ళకు ఆ కీమో రేడియోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోయి ఇది సప్లిమెంట్ కావడం వల్ల చాలా స్ట్రెంగ్తన్ అయ్యి ఈ క్యాన్సర్ మీద అద్భుతంగా పనిచేయడం కూడా మేము గమనించాము. సో ప్రెసెంట్ ఇప్పుడు మనకున్న మార్కెట్లో కానీ లేకపోతే ఇప్పుడు వస్తున్న ఇండస్ట్రీస్ కానీ చాలా వరకు చూసుకుంటుంటే ఫేక్ ఉంటున్నాయి అన్నమాట. సో ప్రజలకు కూడా ఏమవుతుందంటే ఆయుర్వేదాన్ని అంటే నిజంగా మీరు క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నా కూడా ఆయుర్వేదాన్ని నమ్మాలా, దీన్ని ట్రస్ట్ చేసి మనం ముందడుగు వేసి దీని నుంచి మనం సహాయం పొందాలా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్లో ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అసలు ఫేక్ అనేది తప్పు. ఫేక్ ఏం కాదు. యాక్చువల్గా అశ్వగంధ క్యాన్సర్ మీద పనిచేస్తుంది, బెర్బెరిన్ పనిచేస్తుంది, తర్వాత పెప్పర్ పనిచేస్తుంది, టర్మరిక్ పనిచేస్తుంది. ఇవన్నీ కూడా క్యాన్సర్ మీద పనిచేస్తాయి. ఓకేనా? సో వీళ్ళు ఏంటంటే దాన్ని ప్రాపర్గా తయారు చేయడం తెలియక, సో మ్యానుఫ్యాక్చరింగ్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా కష్టం యాక్చువల్గా. సో దాన్ని ప్రాపర్గా తయారు చేసి ఆ తర్వాత దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ని తొలగిస్తే డెఫినెట్గా పనిచేస్తుంది. సో ఈ విధంగా చేయడానికి మాకు దాదాపు 11 years టైం పట్టింది. సో దాంట్లో అసలు ఏముంది, ఎందుకు పనిచేయట్లేదు అనే విషయం తెలుసుకోవడానికి అంత సమయం తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ 10 yearsలో మిమ్మల్ని మీరు ఎక్కడ చూద్దాం అనుకుంటారు సార్? అంటే నాగేశ్వర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ని, ఆయుర్వేదిక్ హాస్పిటల్స్. క్యాన్సర్కు మోడ్రన్ ట్రీట్మెంట్లో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. కాకపోతే ఎక్కువగా క్యాన్సర్ కేసులు పెరగడం వల్ల చాలామందికి న్యాయం చేసే దిశలో ఎక్కువ బ్రాంచీలు పెట్టేసి అందరికీ ఈ మెడిసిన్ అందుబాటులోకి తీసుకొని పోయే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. సో దట్స్ రియలీ గ్రేట్ సార్. సో మీరు ఆరోగ్య పరిరక్షణలో నూతన మార్పులన్నీ
ఎలా చూస్తున్నారు? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చాలామంది కొన్ని కెమికల్స్ వల్ల కావచ్చు, ప్లాస్టిక్ వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. అది నిజమే కావచ్చు. కానీ యాక్చువల్గా మన బాడీలో విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్, ఆల్కలైడ్స్, ఫ్లావనాయిడ్స్ డెఫిషియన్సీ వల్ల క్యాన్సర్ వస్తుంది. సో మేమేం చేస్తామంటే ఈ డెఫిషియన్సీ అనేది తగ్గించుకోగలిగితే క్యాన్సర్ బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం వాడే ఏవైతే ఈ సీడ్స్ ఉన్నాయో అవన్నీ జీన్ మాడిఫైడ్ సీడ్స్. ఈ రైస్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ఇట్లాంటివి అన్నీ కూడా హైబ్రిడ్ వంగడాలని వాడుతున్నాం. సో వీటికి యాక్చువల్గా సాయిల్ నుంచి మినరల్స్ తీసుకునే శక్తి సామర్థ్యాలు లేకపోవడం వల్ల ప్రాపర్గా మినరల్స్ని తీసుకోలేకపోతున్నాయి. అదేవిధంగా ఆ వచ్చిన కొద్దిపాటి మినరల్స్ను కూడా మనం పాలిష్ ద్వారా ఇంకో ద్వారా దాన్ని కూడా తొలగించేసి ఆ మినరల్స్, విటమిన్స్, ఆ అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ వాటి యొక్క డెఫిషియన్సీ ఏర్పడుతుంది. యాక్చువల్గా ప్రాపర్గా జనరల్గా మనకు మినరల్స్ బాడీకి ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారానే అందుతాయి. ఇప్పుడు మనకు వాటర్ కూడా ఫిల్టర్ చేసేసి, అంటే కొన్ని హెవీ మెటల్స్ కావచ్చు, ఫ్లోరిన్ కావచ్చు, వాటిని తొలగించే ప్రక్రియలో మనం మినరల్స్ని కోల్పోతున్నాం. సో ఈ హైబ్రిడ్ వంగడాల వల్ల ప్రాపర్గా ఈ విటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, మినరల్స్ కానీ పొందడానికి అవకాశం లేకుండా పోయింది. సార్ మీరు పర్సనల్గా నాగేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ త్రూ క్యాన్సర్ బాధితులకి ఇచ్చే సందేశం ఏంటి? నేను చెప్పేది ఏంటంటే విటమిన్స్ను, మినరల్స్ను, ప్రోటీన్స్ను మన బాడీలో సఫిషియెంట్ చేసుకోవడం కోసం మిల్లెట్స్ లాంటివి రోజువారీ ఆహారంలో వాడుకోవడము, తర్వాత ఈ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ లేకుండా ఆర్గానిక్గా పంటలు పండించుకోవడం, ఇవి చాలా ఉత్తమమైన మార్గం అని చెప్పగలను. సో మీ హాస్పిటల్లో ఎలాంటి టెక్నాలజీని వినియోగిస్తారు? మేము ప్రతిదీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత, అంటే హైలీ ప్రాసెస్డ్ మెథడ్లో ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి ఇంప్యూరిటీస్ని తొలగించి దాన్ని ఆల్వేస్ ఎన్నిసార్లు చేసినా అదే క్వాలిటీ వచ్చేటట్టు, అదే కన్సిస్టెన్సీ వచ్చేటట్టు ఎక్స్ట్రాక్ట్ తయారు చేసి ఇస్తున్నాం అన్నమాట. సరే, ఇందాక మీరు చెప్పినట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్లో కన్సిస్టెన్సీ అనేది చాలామంది మెయింటైన్ చేయరు అని చెప్పారు. చేయలేరు. సో అది మీ దగ్గర ఎలా పాసిబుల్ అవుతుంది? అంటే ఈ సుదీర్ఘ ప్రయాణంలో సార్ మధ్యలో ఒక్కొక్కరు కలవడం, ఒక్కొక్కరు కొన్ని రకాల సలహాలు ఇవ్వడం, ఫైనల్గా ఒక గొప్ప డాక్టర్ గారు, మా కజిన్, యుఎస్లో ఉంటారు ఆయన ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఆ టెక్నాలజీని హెర్బల్లో వాడట్లేదు. ఆయన ఫస్ట్ టైము దాన్ని డెవలప్ చేశారనమాట, ప్లాంట్ బేస్డ్ నానో టెక్నాలజీ. దాని ద్వారా ఆయన ఈ ట్రేస్ మినరల్స్ను, ఇంప్యూరిటీస్ను తొలగించే మెథడ్ అనమాట అది. సో ఆ మెథడ్ ద్వారా మేము తొలగించి ఒకే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలుగుతున్నాం. ఆ మెథడ్ ద్వారా ఆ ఇంప్యూరిటీస్ను తొలగించడం వల్ల 100% ప్రాపర్గా ఆ ఎక్స్ట్రాక్ట్స్ బాడీ అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. సార్ ఆయుర్వేదం అనగానే మనకి కొన్ని సెంచరీస్ నుంచి ఉంది సార్, బేసికలీ ఇప్పటి నుంచి కాదు. సో ఇది ఎప్పుడో పురాతనమైంది కదా, ఇప్పుడు మనం దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి చాలామంది ముందుకు రారు ట్రీట్ చేయడానికి. సో అలాంటి వాళ్ళకి, ఆ సెట్ ఆఫ్ పీపుల్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? పురాతనమైంది కాబట్టి మనం వాడాలి. ఎందుకంటే అసలు మన యాన్సియన్స్ చాలా గొప్ప వాళ్ళు ఎంతో టెక్నాలజీని డెవలప్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే దాన్ని విజ్ఞాన శాస్త్రం కొన్ని కుటుంబాలకే పరిమితం అయిపోయింది. దాన్ని డెవలప్ చేసి తీసుకొని వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అంటే నేను గురు పరంపరలో నేనేం చేశానంటే నాకు ఇచ్చిన కొన్ని ప్రోడక్ట్స్ను, దీంట్లో ఏమున్నాయి, ఇవి ఎలా వర్క్ చేస్తున్నాయని చెప్పేసి ఇది చేయడము, మోడ్రన్ పద్ధతుల ద్వారా ఆయా శాస్త్రిక్ మెడిసిన్స్ని నేను మోడ్రన్ పద్ధతి ద్వారా ఎక్స్ట్రాక్ట్స్గా తయారు చేసి దాంట్లో కాంపౌండ్ డీనేచర్ అవ్వకుండా, దాంట్లో ఇంప్యూరిటీస్ లేకుండా ఒక కన్సిస్టెన్సీ, ఒక స్టాండర్డైజ్డ్ మెథడ్ ద్వారా ఈ కన్సిస్టెన్సీ ఉండే ప్రోడక్ట్స్ను తయారు చేయడం జరిగింది. సో ఆయుర్వేదము ప్రాచీనమైనది కదా, అంటే మన ఆహారం కూడా ప్రాచీన కాలం నుంచి తింటున్నాం. అసలు మీకు ఒక విషయం తెలుసా? మనము సాల్ట్స్ వాడుతున్నాం, సముద్ర లవణం కావచ్చు, లేదా పింక్ సాల్ట్, రాక్ సాల్ట్, ఇట్లాంటివి వాడుతున్నాం. సో వాటితోనే క్యాన్సర్ తగ్గవచ్చు. ఎందుకంటే వాటిల్లో కూడా కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సెలీనియం, ఐరన్, జింకు, మాంగనీస్, కాపర్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే సార్. కానీ
అవి మనకెందుకు ఉపయోగపడట్లేదు? సో మోకాలు నొప్పులు రాకూడదు, ఆస్తమా, సైనసైటిస్, డయాబెటిక్ రాకూడదు, క్యాన్సర్ రాకూడదు. వాటిల్లో అన్నీ ఉన్నాయి యాక్చువల్‌గా. ఓకే. కానీ వాటిని కూడా మనం అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నాం. కారణం మనకు అవసరమైన మినరల్స్ కన్నా అనవసరమైన ట్రేస్ మినరల్స్ అల్యూమినియం, బోరాన్, సిలికాన్, సోడియం లాంటివి ఉన్నాయి. అవును సో దానివల్ల మనకు దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ కన్నా కూడా ఇంకా హార్మ్ చేస్తుంది. హార్మ్ చేస్తున్నాయి. ఓకేనా. సో ఈ సోడియం హార్ట్కు మంచిది కాదు, బీపీ పెరిగిద్ది. ఈ అల్యూమినియం, బోరాన్, సిలికాన్ లాంటివి కూడా కిడ్నీలో నెఫ్రాన్స్ మీద ప్రభావం చూపిస్తాయి. తర్వాత ఇవి క్యాన్సర్ కారకాలుగా కూడా పనిచేస్తాయి. సో వీటిని తొలగించి సాల్ట్స్ని గిన మనం వాడగలిగితే మనకు ఎటువంటి డిసీజ్ రాదు. అదే ట్రేస్ మినరల్స్ మనకు హెర్బల్స్లో కూడా ఉన్నాయి. ఓకే. సార్ సో మీ హాస్పిటల్‌కి మేజర్‌గా క్యాన్సర్ కోసమే ట్రీట్మెంట్ కోసం వస్తారు. ఎక్కువ దాంట్లో శాతం శాతం. క్యాన్సర్ కోసం వస్తారు. సో ఈ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఈ 3 మినరల్స్ కార్టిలేజ్ డెవలప్ చేస్తాయి, మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తాయి, వెన్నెముక నొప్పి తగ్గిస్తాయి. అవును సార్. సో సెక్సువల్ పొటెన్సీ ఇంప్రూవ్ చేస్తుంది, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఇంకా ఒక్కొక్క మినరల్ దేనికి పనిచేస్తుంది ఈ విషయాన్ని మేము ఫైండ్ అవుట్ చేసి ఆయా పర్టికులర్ క్యాన్సర్స్కి లేదా ఓకే. కొన్ని రకాల క్రానిక్ డిసీజెస్కు ఈ మెడిసిన్స్ మేము ఇచ్చే హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్తో పాటు ఈ మినరల్స్ కూడా ఇవ్వడం, ప్లాంట్ బేస్డ్ మినరల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇప్పుడు క్యాన్సర్‌లో చాలా టైప్స్ ఉన్నాయి మనకి. ఆ. అందులో మీకు మేజర్‌గా ఎక్కువగా వచ్చే కేసెస్ ఏంటి? ఏ క్యాన్సర్ కేసెస్ ఎక్కువ వస్తాయి మీకు? అంటే ఎక్కువ క్యాన్సర్స్ బ్రెస్ట్, సెర్విక్స్, కోలాను, కోలోరెక్టమ్, ఓకే. సో లంగ్ ఇట్లాంటివి ఎక్కువగా వస్తుంటాయి. సరే ఇప్పుడు మన ఫుడ్ గానీ, మనం ఇంటేక్ చేసే ఫుడ్ గానీ, మన లైఫ్ స్టైల్ గానీ, అది కూడా క్యాన్సర్ కొని తెచ్చుకోవడానికి ఏమైనా దానికి ఏమైనా ఉంటుందా? అంటే యాక్చువల్గా మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువ శాతం హైబ్రిడ్ వంగడాలు ఇట్లాంటివి ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే ప్రాపర్గా మనకు ఆ పోషక విలువలు అందవు. దాంతోపాటు ఏంటంటే ఈ పెస్టిసైడ్స్, ఇవి ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల ఏంటంటే వాటి యొక్క మూలాలు దాంట్లో మిగిలిపోయి కొన్ని రకాల క్యాన్సర్ కారణమవుతున్నాయి అన్నమాట. అందుకే ఏంటంటే ఆర్గానిక్గా పండించడము, నాటు వంగడాల నుంచి మనము ఇది చేసుకుంటే చాలా మంచిదన్నమాట. సార్ మీ హాస్పిటల్‌లో ఔషధ తయారీ విధానం ఎలా ఉంటుంది? ఔషధ తయారీ విధానం అంటే ఓ ప్లాంట్ని తీసుకున్న తర్వాత దాంట్లో ఉన్న కొన్ని రకాల ఆల్కలైడ్స్ విషపూరితమైనవి ఉంటాయి. ఈవెన్ అశ్వగంధాలు కూడా దాంట్లో పాలల్లో ఉడకబెట్టి దాంట్లో ఉండే ఇంప్యూరిటీస్ని తొలగించాల్సిందే. సో ఫస్ట్ మేము ఏం చేస్తామంటే మూలికలను శుద్ధి చేసి రా మెటీరియల్ ప్రాపర్గా ఇది చేసిన తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ అంటే హైలీ ప్రాసెస్డ్ మెథడ్ ద్వారా మేము ఎక్స్ట్రాక్ట్ తయారు చేస్తాం. సో ఆ ఎక్స్ట్రాక్ట్ను తీసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రాక్ట్లో ఉండే ఇంప్యూరిటీస్ని ఏం చేస్తామంటే మేము ప్లాంట్ బేస్డ్ నానో టెక్నాలజీ అని చెప్పాను కదా, అవును ఈ సార్. ప్లాంట్ బేస్డ్ నానో టెక్నాలజీ ద్వారా దాంట్లో ఉండే అల్యూమినియం, బోరాన్, సిలికాన్ లాంటి ఇంప్యూరిటీస్ని ఇంకా కొన్ని రకాల హెవీ మెటల్స్ను కంప్లీట్గా రిమూవ్ చేసి దాన్ని క్యాప్సూల్గా కానీ సిరప్గా కానీ తయారు చేస్తామన్నమాట. సార్ మీ హాస్పిటల్‌లో అత్యధికంగా వచ్చే బాధితుల సమస్యలు ఏంటి? క్రానిక్ డిసీజెస్ ఎక్కువగా క్యాన్సర్, ఆస్తమా, సైనసైటిస్, మోకాల నొప్పులు, వెన్నెముక నొప్పి, డయాబెటిక్ ఇలాంటి కేసెసే ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. సార్ మహిళల ఆరోగ్య సమస్యల కోసం ప్రత్యేకంగా చికిత్సలు ఏమైనా తీసుకుంటున్నారా? అవును. యాక్చువల్గా ఏంటంటే మేమిచ్చే ఈ ప్లాంట్ బేస్డ్ మినరల్స్ ఉన్నాయి కదా, ఇవి యాక్చువల్గా ఏంటంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ను తగ్గించి ఒవేరియన్లో సిస్ట్లు కానీ, సెర్విక్స్లో వచ్చే యూట్రస్లో వచ్చే బల్కీ యూట్రస్ కానీ, తర్వాత కొన్ని ఫైబ్రాయిడ్స్ కానీ వీటన్నిటినీ ఈ మెడిసిన్స్ మేమిచ్చే ప్లాంట్ బేస్డ్ మినరల్స్ అనేవి పూర్తిగా తగ్గిస్తాయి. దీనివల్ల ఏంటంటే వాళ్ళు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉండదన్నమాట. సార్ నాగేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి మాలాంటి ప్రజలందరికీ మీరిచ్చే హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా క్యాన్సర్ రాకుండా ఉండడానికి? క్యాన్సర్ నేను ముందుగానే చెప్పినట్టు క్యాన్సర్ మనకు రాకుండా ముందుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే సార్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడకుండా వ్యవసాయం చేయడం, వీలైతే నాటు వంగడాలను ఇది చేసుకోవడం, రోజువారీ ఆహారంలో నట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం, ఎక్కువగా అట్లీస్ట్ కనీసము రోజుకు ఒక పూటైనా మిల్లెట్స్తో చేసిన
ఆహారం తీసుకోవడం ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా మన బాడీలో ఈ విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ సఫిషియెంట్ అయిపోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉండదు. ఓకే సార్. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆయుర్వేదిక్ మెడిసిన్ కనిపెట్టి దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆల్రెడీ మీరు మార్కెట్లోకి వదిలారు. కొంతమంది ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ని నేర్చుకొని మీ దగ్గర ట్రైన్ అవుదాం అనుకుంటారు కదా, వాళ్ళకి మీరేమైనా ఆపర్చునిటీ ఇస్తారా? ఖచ్చితంగా కొన్ని రకాల ప్రాసెస్లు చెప్తాము. అసలు యాక్చువల్గా భూమి మీద ఉన్న 90% సార్ మూలికలకు 90% ప్లాంట్స్కి సార్ యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ ఉంది. ఓకే. సో వాటిని ప్రాపర్గా ప్రాసెస్ చేసి దాంట్లో ఉండే ఇంప్యూరిటీస్ని తొలగిస్తే అది సమర్థవంతంగా క్యాన్సర్ మీద కావచ్చు, చాలా రకాల క్రానిక్ డిసీజెస్ మీద పనిచేస్తాయి. ఓకే సార్. మీరు ఇచ్చే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ మీరు ఇప్పటివరకు చూసారా? ఏం లేదు. అసలు యాక్చువల్గా ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్ లేదు అనడం తప్పు. చాలామంది రససింధూరం కావచ్చు, కాపర్ భస్మం కావచ్చు, వజ్ర భస్మం కావచ్చు, టిన్ భస్మం కావచ్చు, ఇవన్నీ ఇస్తున్నారు. అదేవిధంగా మార్కెట్లో నేను చెప్పా కదా, టన్నుల కొద్దీ దొరుకుతుంది ఈ భస్మాలు. ఈ భస్మాలు ఏవి కూడా ఆయా వ్యాధుల మీద పనిచేయకపోగా సైడ్ ఎఫెక్ట్స్ని కూడా కలిగించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్లాంట్స్లో కూడా కొన్ని రకాల ఆల్కలైడ్స్ సైడ్ ఎఫెక్ట్స్ని ఇచ్చే ఉంటాయి. వాటిని మేము ఆవు పాల ద్వారా లేదా డిస్టిల్డ్ వాటర్ ద్వారా ఫిల్టర్ చేసి తొలగించిన తర్వాత దాంట్లో ఉండే హెవీ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, మెర్క్యూరీ, లెడ్, ఆర్సనిక్, క్యాడ్మియం ప్రతి ప్లాంట్లో కూడా ఉంటున్నాయి ఈ మధ్య. ఈ హెవీ మెటల్స్ కావచ్చు, లేదా ఈ అల్యూమినియం, బోరాన్, సిలికాన్ లాంటి ట్రేస్ మినరల్స్ కావచ్చు, వీటిని ప్రాపర్గా తొలగించకపోతే ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వీటిని మేము ఆ టెక్నాలజీ ద్వారా పూర్తిగా తొలగించి మేము ఇస్తున్నాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది ఒక ఆహారంతో సమానం. అందుకే న్యూట్రినైన్ హెర్బా క్యూర్ అనే ఫుడ్ సప్లిమెంట్ వీటి ద్వారానే తయారు చేస్తున్నాం. యాక్చువల్లీ జస్ట్ ఒక ఫుడ్ లాగా. యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. అంటే నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. సో బేసికలీ ఇందాక మిమ్మల్ని అడిగినట్టే క్యాన్సర్ ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళకి వాళ్ళ మనోధైర్యం అవ్వచ్చు, లేదా ఇలా మీ దగ్గర నుంచి ట్రీట్మెంట్ కానీ బయట హాస్పిటల్ దగ్గర ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళడం ఓకే. బట్ క్యాన్సర్ రాకుండా ఉంటారు కదా, వాళ్ళు ఎలాంటి డైట్ని లేదా ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళు లీడ్ చేయాల్సిన లైఫ్ స్టైల్ మీరు ఒకసారి సజెషన్స్ ఇస్తే ఫాలో అవుతారు? ముందుగా క్యాన్సర్ వేటి వల్ల వస్తుందో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, మనకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ అందరూ కూడా అవేర్ అయ్యారు. ఈ ప్లాస్టిక్ కావచ్చు, కొన్ని రకాల కెమికల్స్, పెస్టిసైడ్స్ వీటి వల్ల వస్తుంది. సో వాటిని మ్యాక్సిమం తగ్గించాలి. తర్వాత మనకు అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఈ కెమికల్స్ ఇవి వాడడంతో పాటు మన బాడీలో మొదట మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ ఇట్లాంటి ఇవి సఫిషియెంట్గా లేకపోవడం వల్ల వస్తుంది. సో మనం ఏం చేయాలి, వాటిని బాడీలో సఫిషియెంట్గా చేసే ప్రయత్నం చేయాలి. ఇది ఎలా సాధ్యమంటే నట్స్ ద్వారా, డ్రై ఫ్రూట్స్ ద్వారా, తర్వాత మిల్లెట్స్ ద్వారా వీటి వల్ల సాధ్యమవుతుంది. వీటిని రోజువారీ ఆహారంలో వినియోగించాలి క్రమం తప్పకుండా. వీటి వల్ల ఖచ్చితంగా క్యాన్సర్ను ప్రివెంట్ చేసే అవకాశం ఉంది ఈ ఆహార పదార్థాల వల్ల. మధుమేహం ఇంకా బీపీ ఉన్న వాళ్ళకి ఆయుర్వేదం ద్వారా ప్రత్యేకమైన చికిత్సలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా ఏంటంటే మేము ఇచ్చే ప్లాంట్ బేస్డ్ మినరల్స్లో పొటాషియం, సోడియం బీపీ మీద పనిచేస్తున్నట్టు మేము అబ్జర్వ్ చేసాం. బీపీకి మేము ఇస్తున్నాం. అదేవిధంగా మధుమేహానికి జింకు, కాపర్ అంటే మేము గతంలో చెప్పినట్టు మేము సిల్వర్ భస్మం అంటే వెండి భస్మం మీద అనాలిసిస్ చేసినప్పుడు జింకు, కాపర్ అనే మినరల్స్ బయటపడ్డాయి. అవి సో రేషియోలో ఉన్నాయి. వాటిని కూడా మేము కొన్ని 2 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ నుంచి ఐసోలేట్ చేసి వాటిని ఇస్తున్నాం. సో ఇవి సమర్థవంతంగా ఆయా వ్యాధుల మీద పనిచేస్తున్నాయి అన్నమాట. సో సార్ బేసికల్గా మీరైతే జెన్యున్గా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో. అలాగే చాలామంది ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు, కానీ వాళ్ళకి అంత రిజల్ట్స్ రావట్లేదు, వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా అంత జెన్యున్గా ఉండట్లేదు అని తెలిసింది. సో అలా చేయడం వల్ల ఒక క్యాన్సర్ బాధితుడు అతని లైఫ్తో ఆడుకున్నట్ట కాదా సార్? క్యాన్సర్ బాధితుల లైఫ్తో వాళ్ళు ఆడుకున్నట్లే. ఎందుకు అంటే యాక్చువల్గా ఒక మొక్క ఏ వ్యాధికి పనిచేస్తుంది అని తెలియడం గొప్ప విషయం కాదు. ఆ మొక్కను ఆ వ్యాధికి పనిచేసేటట్టు తయారు చేయడమే గొప్ప టాస్క్ అది యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు మేము కర్కుమిన్ను ఇస్తున్నాం కొన్ని రకాల క్యాన్సర్స్కి. దాన్ని
64 కేజెస్ మహారాష్ట్ర నుంచి కర్కుమిన్ 9% ఉండేదాన్ని తీసుకొని ఓకే. దాన్ని ప్రాసెస్ చేసి 64 కేజెస్కి మాకు వచ్చే ఈల్డ్ ఎంతో తెలుసా? 1 కేజీ. దాన్ని 500 ఎంజీ ఓకే. క్యాప్సూల్గా ఇస్తామన్నమాట. సో దాంట్లో ఉండే ఇంప్యూరిటీస్ని తొలగించడము, దాన్ని హైలీ రియాక్టివ్నెస్ కోసము కొన్ని రకాల ఫస్ట్ మేము ఏం చేస్తామంటే కొన్ని రకాల ఆయిస్టర్ సెల్స్ ఉంటాయి. ఈ ఓకే. ఆయిస్టర్ సెల్ను ప్రకాశం డిస్టిక్, గుంటూరు డిస్టిక్లో సున్నంగా చేస్తారు. ఆ సెల్స్లో దీన్ని బాయిల్ చేస్తే అది పసుపు ఎర్రగా మారిపోతుంది, పారాన్లాగా మారిపోతుంది. అది దానికి చాలా హైలీ రియాక్టివ్నెస్ వచ్చినట్టు అనమాట. సో ఆ వచ్చిన దాన్ని మేము ప్రాసెస్ చేసి దాంట్లో ఉండే ఇంప్యూరిటీస్ను, హెవీ మెటల్స్ను తొలగించి ఇస్తున్నాం. అంటే ఎంత పెద్ద టాస్కో చూడండి. 64 కేజెస్ నుంచి 1 కేజీ కర్కుమిన్ మేము తీసుకొని ఇస్తున్నాం. అదేవిధంగా ప్రతి ప్లాంట్ కూడా ఒక యూనిక్ మెథడ్తో ప్రాసెస్ చేసి దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ని తొలగించి అదే కన్సిస్టెన్సీ ఆల్వేస్ ఉండేటట్టు ఒక హైలీ స్టాండర్డైజ్డ్ మెథడ్ను డెవలప్ చేశామన్నమాట. ఇలా చేయకుండా ఏదో అశ్వగంధ పలానా దానికి పనిచేస్తుంది, ఇంకో హెర్బల్ ఇంకో దానికి పనిచేస్తుంది అని చెప్పి ఇస్తే అది అసంభవం. అది క్యాన్సర్ మీద పనిచేసినట్టు కాదు, వాళ్లకు మరింత అన్యాయం చేసినట్టే. సో మేము ఇచ్చే మెడిసిన్స్ కూడా ఈవెన్ అశ్వగంధ లేహంలో కూడా దాదాపు 30-40 రకాల హెర్బల్స్ ఉంటున్నాయి. వాటన్నిటి యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ ఉంటుంది. వాటిని ప్రాపర్గా కానీ తయారు చేసి అశ్వగంధ లేహం తయారు చేసింటే అది కూడా క్యాన్సర్ మీద అద్భుతంగా పనిచేసే అవకాశం ఉంది. సో ప్రిపరేషన్ మెథడ్ అనేది ఇక్కడ యూనిక్ అన్నమాట. అది సో ఆ విధంగా ప్రాపర్గా చేస్తే డెఫినెట్గా ఇది అవుతుంది. మేము కూడా చాలామంది అలోపతిక్ మెడిసిన్తో పాటు దీన్ని సపోర్టివ్ డ్రగ్గా కూడా తీసుకుంటున్నారు చాలామంది. సార్ ఇప్పుడు మనం డైలీ తినే ఫుడ్ హ్యాబిట్స్తోనే మన క్యాన్సర్ని తగ్గించుకోవచ్చా? ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మనము ఆహారంగా తీసుకునే సాల్ట్స్, పింక్ సాల్ట్, రాక్ సాల్ట్, సముద్ర లవణం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిల్లో అన్ని రకాల మినరల్స్ ఉన్నాయి. ఇవి మనకు చాలా రకాల క్రానిక్ డిసీజెస్కి అంటే మోకాలు నొప్పి, వెన్నెముక నొప్పి, ఆస్తమా, సైనసైటిస్, తర్వాత స్కిన్ డిజార్డర్స్, అట్లా ఎన్నో క్యాన్సరు, ఎన్నో రకాల అలాంటి వ్యాధుల మీద పనిచేసే శక్తి వాటికి ఉంది. కాకపోతే దాంట్లో ఇంప్యూరిటీస్ని తొలగించాలి. అల్యూమినియం, బోరాన్, సిలికాను, సోడియం ఇట్లాంటి వాటిని తొలగించి మనం ఫుడ్లో తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. మా ప్రయాణం అక్కడే మొదలైంది. ఇంప్యూరిటీస్ను ఎలా తొలగించాలి? ఆయుర్వేద శాస్త్రంలో ఇంప్యూరిటీస్ను తొలగించడం కొన్ని రకాల మూలికలకు చెప్పబడ్డాయి యాక్చువల్గా. సో ఆల్కలైడ్స్ను అట్లాంటి వాటిని అయితే తొలగించవచ్చు. ఈ ట్రేస్ మినరల్స్ను తొలగించడము, ఇవన్నీ తొలగించి ప్రాపర్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తే పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు నట్స్లో కూడా అల్యూమినియం, బోరాన్, సిలికాన్ లాంటివి ఉన్నాయి. వాటిని తొలగించి వాటిని వాడగలిగితే నట్స్లో లేనిదే లేదు. వాటిల్లో ఎన్నో రకాల ప్రోటీన్స్, విటమిన్స్, అమైనో యాసిడ్స్, మినరల్స్ ఉన్నాయి. వాటిని ప్రాపర్గా మనం అబ్జర్వ్ చేసుకోలేకపోవడం వల్ల మనకు వాటిల్లో ఉండే ప్రాపర్టీస్ మనకు అందట్లేదు. ఇలాంటి వాటిని తీసుకోవడం వల్ల ప్రాపర్గా తొలగించి ఆహారంగా తీసుకోవడం అంటే వంట చేయడం కూడా ఒక కళ. ప్రాపర్గా వంట చేస్తే కూడా వాటిని తొలగించేసి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే మనము సాల్ట్ను ఏం చేస్తాము, సాల్ట్ను వంటకు వాడే ముందుగా దాన్ని వేయించేసి ఇది చేసి చేస్తాం. అదేవిధంగా కొన్ని రకాల లవంగాలు కావచ్చు, దాల్చిన చెక్క కావచ్చు, ఇలాంటి వాటిల్లో కూడా విపరీతంగా ఈ ట్రేస్ మినరల్స్ ఉంటాయి. వాటిని కూడా మనం మసాలా దినుసులుగా వాడేటప్పుడు ముందు వాటిని వేయించేసి, ధనియాలను ఇట్లాంటి వాటిని వేయించేసి మనం ఫుడ్లో తీసుకుంటాం అన్నమాట. సో ఇది అన్నమాట. ఈ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఇంప్యూరిటీస్ ఏమన్నా ఉంటే కూడా దాన్ని డీటాక్సిఫై చేస్తుంది. ఉదాహరణకి కొత్తిమీర, పుదీనా లాగా. ఈ కొత్తిమీర, పుదీనా లాంటివి మనం తీసుకోవడం వల్ల ఏమవుతాయంటే మన బాడీలో ఏవైతే ఇంప్యూరిటీస్ అంటే మన బాడీలో ఏవైతే మెటల్స్ ఉంటాయో మన బాడీలో అవన్నీ కూడా మనకు యూరిన్ ద్వారా వెళ్ళిపోతాయి. ఈ మెటల్స్, మినరల్స్ అన్ని. సో కొన్ని మిగిలిపోతాయి. ఆ అక్యూములేట్ అయిపోయిన హెవీ మెటల్స్ కావచ్చు, ట్రేస్ మినరల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా బాడీ నుంచి డీటాక్సిఫై చేయడం కోసం కొన్ని రకాల యూనిక్ ప్లాంట్స్, వెస్టర్న్ హెర్బల్స్ మేము వాడతాం అన్నమాట. ఈ వెస్టర్న్ హెర్బల్స్ కేవలము బాడీలో ఉండే హెవీ మెటల్స్, ట్రేస్ మినరల్స్ డీటాక్సిఫై చేయడం కోసం వాడతాం. వాటిని కూడా మేము ఇచ్చే ఎక్స్ట్రాక్ట్లో వాడడం వల్ల
బాగా అబ్జార్బ్ అవ్వడం, ఈ ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే మేము మెడిసిన్స్ ఇస్తున్నామో ఇవి బాగా బాడీకి అబ్జార్బ్ అవ్వడం, ఇంకా ఏవైనా బాడీలో ఉండిపోయిన ఈ హెవీ మెటల్స్ కావచ్చు, ట్రేస్ మినరల్స్ కానీ అవి ఏవైనా ఉంటే కూడా వాటిని డీటాక్సిఫై చేస్తాయి అన్నమాట. ఓకే ఓకే సార్, అలోపతి చికిత్స చేస్తున్నప్పుడు ఆయుర్వేదాన్ని వాడకూడదు అంటారు, ఇది నిజమా? అది కొన్ని సందర్భాల్లో నిజమే అవ్వచ్చండి. ఎస్పెషల్లీ మా ట్రీట్మెంట్లో ఏంటంటే ఇవి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్, ప్లాంట్ బేస్డ్ మినరల్స్ మేము వాడడం వల్ల ఇది ఏ ఇతర అలోపతిక్ ట్రీట్మెంట్తో వేరే మెడిసిన్తో ఇంటరాక్ట్ అవ్వడం మేము అబ్జర్వ్ చేయలేదు. ఇది ఎటువంటి ఇంటరాక్షన్ ఉండదు వేరే మెడిసిన్తో. ఇప్పుడు చాలామంది కీమో రేడియోథెరపీ తీసుకుంటూ ఈ మెడిసిన్ వాడుతుంటారు. సో వాడడం వల్ల కీమో రేడియోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి సంపూర్ణంగా ఈ మెడిసిన్తో తగ్గడాన్ని మేము అబ్జర్వ్ చేశాం. మా పేషెంట్లు చాలామంది కూడా వాళ్ళు వాడే కీమో రేడియోథెరపీతో పాటు ఈ మెడిసిన్ వాడతారు. సో దానివల్ల ఏంటంటే ఈ టీఎల్సీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, హిమోగ్లోబిన్ ఇట్లాంటి సెల్స్ తీవ్రంగా పడిపోతాయి వాళ్ళకు. సో అలాంటి వాటిని నిరోధించడాన్ని మేము అబ్జర్వ్ చేశాం. సార్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి సైంటిఫిక్ ప్రూఫ్స్ అనేవి ఉన్నాయి అంటారా? కొన్ని రకాల వాటికి ఉన్నాయి, ప్రస్తుతానికి జరుగుతున్నాయి. కర్కుమిన్ మీద చాలా రకాల ఆర్టికల్స్ ఉన్నాయి, చాలా రకాల క్యాన్సర్స్ పనిచేస్తున్నట్టు. సో ప్రజెంట్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడైతే బెర్బెరిన్ ఒకటి, తర్వాత కుర్కుమిను, వీటి వరకు ఏంటంటే కొన్ని రకాల ప్రీక్లినికల్ స్టడీస్ చేశారు. తర్వాత వచ్చేసి క్లినికల్గా కూడా టెస్ట్ చేస్తున్నారనమాట. సార్, ఆయుర్వేదం ట్రీట్మెంట్ అనేది దాని రిజల్ట్స్ చూపించడానికి చాలా ఇయర్స్ పట్టిద్ది అంటారు, నిజమా? అది తప్పు యాక్చువల్గా. ఎందుకంటే మీరు ప్రాపర్గా ఎక్స్ట్రాక్ట్ తయారు చేసి నేను చెప్పినట్టు ఇంప్యూరిటీస్ని తొలగించి మీరు మెడిసిన్ రూపంలో దాన్ని ఇవ్వగలిగితే చాలా తొందరగా ఆయుర్వేదం పనిచేస్తుంది. అంటే మేము ఇచ్చే మెడిసిన్లో మేము అబ్జర్వ్ చేస్తున్నాం, చాలా తొందరగా రిజల్ట్స్ రావడాన్ని మేమైతే అబ్జర్వ్ చేశాం. ఆయుర్వేదం క్యాన్సర్ రోగులకు కేవలం వెజిటేరియన్ డైట్ మాత్రమే చెప్తుంది. కొన్ని యాక్చువల్గా వ్యాధికి పథ్యం ఉంటుంది, అదేవిధంగా మెడిసిన్ కూడా పథ్యం ఉంటుంది. మేము వ్యాధికే పథ్యం చెప్తాం తప్ప మా మెడిసిన్కు ఎటువంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ లేవు. అన్ని ఆయుర్వేద ఔషధాలు సురక్షితం, ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు అనేది మీరు అంగీకరిస్తారా లేదా? యాక్చువల్గా ఏంటంటే అన్ని ఆయుర్వేద మందులు అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా కొన్ని రకాల హెర్బల్స్ కొన్ని సందర్భాల్లోనే తీసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే ఉదాహరణకి పొటాషియం ఎక్కువగా ఉండేవి కొంతమందిలో వాడినప్పుడు బీపీ డౌన్ అయిపోవడము, తర్వాత కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి అన్ని వేళలా అన్ని మెడిసిన్స్ కరెక్ట్ కాదు. సార్, ఆయుర్వేదం కేవలం ట్రీట్మెంట్కేనా లేదా ప్రివెన్షన్కి కూడా ఉంటుందా? ఖచ్చితంగా. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇదంతా కూడా ప్లాంట్ నుంచే వచ్చింది కావడం వల్ల ఇది చాలా రకాల వ్యాధులను ప్రివెన్షన్ చేస్తుంది. ఇప్పుడు మనం తీసుకునే ఆహారం వల్ల చాలా రకాల వ్యాధులు ప్రివెంట్ అవ్వాలి. అయితే తయారీ విధానం అనేది చాలా యూనిక్గా ఉండాలి. సో ఆ విధంగా చేయడం వల్ల అది ప్రివెన్షన్ చేస్తుంది, అదేవిధంగా వ్యాధి మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఆయుర్వేదం రోగనిరోధక శక్తిని పెంచదు. లేదు. క్యాన్సర్ యాక్చువల్గా ఏంటంటే ఈ ఆయుర్వేదిక్లో ఉండేవన్నీ కూడా మేము ఇచ్చేవి ఎస్పెషల్లీ విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ ఇవి ఇస్తున్నాం. సో ఈ ప్లాంట్ నుంచి ఆ పర్టికులర్ కాంపౌండ్ని ఐసోలేట్ చేసి అతి తక్కువ సమయంలో మన బాడీలో ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అది చాలా ఇమ్యూనిటీని పెంచి మన బాడీలో ఉండే ఆయా మినరల్స్, విటమిన్స్ యొక్క కొరత తగ్గించడం వల్ల శరీరమే క్యాన్సర్ మీద సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. నాగేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్లో జనరల్గా డాక్టర్స్ని ఎలా రిక్రూట్ చేసుకుంటారు? క్వాలిఫైడ్ BAMS డాక్టర్స్ని మేము మా హాస్పిటల్స్లో రిక్రూట్ చేసుకుంటాం. అదేవిధంగా వాళ్ళకు మేము పూర్తిగా మేము ఏ హెర్బల్స్తో ఏ పర్టికులర్ క్యాన్సర్ మీద పనిచేసే మెడిసిన్స్ ఇస్తున్నాము, ఏ హెర్బల్ దేనికి పనిచేస్తుందని చెప్పి పూర్తిగా ట్రైనప్ చేస్తాము. దానివల్ల వాళ్ళు ఏ పర్టికులర్ క్యాన్సర్కి ఏ ఎక్స్ట్రాక్టెడ్ క్యాప్సుల్ ఇవ్వాలని చెప్పి దానికి తగ్గట్టుగా ఇస్తారనమాట. అదేవిధంగా కాంప్లికేషన్స్ వేరే ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే ఆ కాంప్లికేషన్స్కు వేరే శాస్త్రీయ మెడిసిన్స్ రాయడం కానీ ఇవన్నీ చేస్తారు. చాలామంది నన్నే కలవాలని అనుకుంటారు, అసలు అవసరం లేదు. ఎందుకంటే అందరూ కూడా BAMS డాక్టర్సు పూర్తిగా మేము ఇంతవరకు చేసిన అంటే కొన్ని కేస్ స్టడీస్ ఉంటాయి కదా, ఫలానా క్యాన్సర్ మీద
పలానా హెర్బల్ పనిచేస్తుంది, అవన్నీ పూర్తి వివరాలు వాళ్ళకు తెలుసు. ఎందుకంటే మేము ట్రైనప్ చేస్తాం వాళ్ళను. అందువల్ల ఎక్కడ మా బ్రాంచ్లో ఎక్కడికైనా వెళ్ళినా కూడా సేమ్ మెడిసిన్ ఇక్కడి నుంచే వెళ్తుంది, ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడికే రావాలి, నన్నే కలవాలనేది అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మేము ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటాం కాబట్టి పేషెంట్లకు అంత సమయము ఇవ్వలేము, కేటాయించలేము. సో అందరూ ఇక్కడ కూడా ఒక బిఏఎంఎస్ డాక్టర్ ఉంటారు యాక్చువల్గా, డాక్టర్ నమిత గారు, ఆవిడ ట్రీట్ చేస్తారు. అయితే అదర్ కాంప్లికేషన్స్ ఉంటే కూడా కొన్ని రకాల శాస్త్రిక మెడిసిన్స్ అవన్నీ ఇచ్చేసి వాళ్ళు న్యాయం చేయగలరు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు బేసికలీ మీరు చెప్తున్నట్టుగా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనగానే ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైజెస్ అనేవి ఉంటాయి ట్రీట్ చేసుకోవడానికి. సో మీరిచ్చే ట్రీట్మెంట్ అనేది ఎంతమందికి అందుబాటులో ఉంటుంది, అంటే లోయర్ మిడిల్ క్లాస్ అట్లా? ఇది యాక్చువల్గా ఏంటంటే నిరుపేదలకు కూడా అందుబాటులో ఉండే వైద్యమేనండి. మేము చాలా అంటే మినిమం కాస్ట్ 999, అంటే 999 నుంచి మ్యాక్సిమం వచ్చేసి 10,000 వరకు ఉంటాయి మా మెడిసిన్స్. నవేడేస్ ఇది ఎఫోర్డబుల్. ఎఫెక్టబుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.